వెల్కమ్ టు ది లియో. ఏపీ జెన్కో చరిత్రలోనే నిన్న అత్యధికంగా దాదాపుగా 6160 మెగావాట్ల విద్యుత్నైతే ఉత్పత్తి చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఏపీ జెన్కో స్టార్ట్ అయిన తర్వాత ఇంత విద్యుత్ని ఉత్పత్తి చేయడం ఇదే మొదటిసారి. వాస్తవానికి దాని అసలు సామర్థ్యం 6600 మెగావాట్లు. బట్ పూర్తి 100% సామర్థ్యాన్ని ఉపయోగించుకోవడం అనేది సాధారణంగా అంత ఈజీగా జరిగే పని కాదు. సాధారణంగా ఎప్పుడు 70 నుంచి 80-85% లోపు సామర్థ్యాన్ని మాత్రమే అవి వినియోగించుకుని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు 6160 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయడం ద్వారా మొత్తం సామర్థ్యంలో 93% పైగా సామర్థ్యాన్ని నిన్న ఏపీ జెన్కో అయితే ఉపయోగించుకున్నట్టుగా తేలింది. దీంతో ఆ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కూడా ఆ అధికారులందరినీ కూడా అభినందించడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు రానున్నది వేసవకాలం. ఆల్రెడీ ఎండల తీవ్రత ప్రారంభమైంది. రాబోయే 2-3 నెలలు ఎంత ఎండ తీవ్రత ఉంటుంది, అలాగే విద్యుత్ వినియోగం ఎంత ఎక్కువగా ఉంటుందని మనందరికీ తెలుసు. సో ఇప్పటికే చంద్రబాబు గారు కూడా అధికారులకి క్లియర్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సమ్మర్లో ఎట్టి పరిస్థితుల్లో అటు పరిశ్రమలకు కావచ్చు, ఇటు గృహ వినియోగాలకు కావచ్చు, అటు రైతులకు కావచ్చు, ఎవరికి కూడా కరెంటు నుంచి ఎటువంటి ఇబ్బంది రాకూడదు. దానికి ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకోవాలని చంద్రబాబు గారు 2-3 నెలల క్రితం నుంచే చెప్పుకుంటూ వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఏపీ జెన్కో కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, వాటన్నిటిని కూడా రెడీ చేసుకుంటూ వస్తుంది. తాజాగా ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే దాదాపుగా 93-94% సామర్థ్యాన్ని వినియోగించుకుని విద్యుత్ ఉత్పత్తి చేయడం వల్ల రాష్ట్ర ప్రజల అవసరాలు గరిష్టంగా తీరనున్నాయి. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. ఇటు ఉత్పత్తి తక్కువ, రెండోది బయట నుంచి విద్యుత్ను కొనుగోలు తీసుకొచ్చి దాదాపుగా 32,000 కోట్ల రూపాయల భారాన్ని జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ప్రజల నెత్తి మీద వేశాడు. ట్రూ అప్ ఛార్జీలని మీరు విన్నారు కదా, అది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. గతంలో ఎప్పుడు కూడా ఈ ట్రూ అప్ ఛార్జీ అనేది ఎవరికీ తెలియదు. ఈ ట్రూ అప్ ఛార్జీ అనేది జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చింది. కానీ చరిత్రలో తొలిసారిగా ట్రూ డౌన్ తీసుకొచ్చినటువంటి పార్టీ మాత్రం తెలుగుదేశం పార్టీ, కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి గృహ వినియోగదారుడికి కూడా వారి విద్యుత్ బిల్లులో 13 పైసలు, ప్రతి యూనిట్కి 13 పైసలు తగ్గుతుంది. గతంలో జగన్మోహన్ రెడ్డి ముక్కుబిండి వసూలు చేశాడు కదా మీ నుంచి, దానిని ఇప్పుడు తిరిగి మీ డబ్బులు మీకే కూటమి ప్రభుత్వం ఇస్తుంది. చరిత్రలోనే తొలిసారి ట్రూ డౌన్ అనేది ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. అవసరమైతే దాన్ని తీసేస్తారు తప్ప ఇప్పుడు విద్యుత్ వినియోగానికి ప్రజలు కట్టే బిల్లులకి సరిపడగా ఉందనుకుంటే ఏమవుతుంది చేస్తారంటే ట్రూ అప్ ఛార్జీ అనేది తీసేస్తారు. బట్ ట్రూ డౌన్ అంటే ఏంటి? మీ అసలు విద్యుత్తులో 100 యూనిట్లు వాడుకున్నారనుకోండి, 100 × 13 పైసలు మీకు తగ్గించి బిల్లు వస్తుంది. ప్రతి యూనిట్కి కూడా మీరు ₹1.5కో ₹2కో మీరు యూనిట్ కొనుగోలు చేస్తే అందులో 13 పైసలు తగ్గించి మీకు బిల్లు వస్తుంది. సో అది తీసుకొచ్చినటువంటి చరిత్ర ఎవరిది? తెలుగుదేశం పార్టీది. ఎందుకు తీసుకొచ్చారంటే గణనీయంగా విద్యుత్ ఉత్పత్తిని పెంచారు, సామర్థ్యాన్ని పెంచారు, బయట నుంచి కొనుగోలు చేసేదాన్ని తగ్గించారు. సో దాంతో ఏమైంది? రెండోది, బయట కుదుర్చుకున్నటువంటి ఒప్పందాలు గతంలో జగన్మోహన్ రెడ్డి కుదుర్చుకున్న ఒప్పందాల కంటే కూడా తక్కువ. గతంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి చేసిన తప్పు ఏంటంటే పీపీపీ ఒప్పందాలు, పవర్ ప్రాజెక్టు ప్రత్యేక సంబంధించిన ఒప్పందాలను రద్దు చేసుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి చేసిన అతిపెద్ద తప్పు. అది కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. అంతర్జాతీయ స్థాయిలో దేశం పరువు కూడా పోతుంది మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల, కాబట్టి ఈ పీపీపీ ఒప్పందాలు రద్దు చేయొద్దని చెబితే జగన్మోహన్ రెడ్డి పెడచెవిని పెట్టాడు. బట్ తర్వాత పరిస్థితులు ఏంటో మనందరం చూసామనుకోండి. గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతులు మే నెలలో వచ్చేటప్పటికి, ముఖ్యంగా మే నెలలో వచ్చేటప్పటికి రైతులు విద్యుత్తు ఇవ్వట్లేదని చెప్పి సబ్స్టేషన్ల దగ్గర ధర్నాలు చేసే పరిస్థితి. దాంతో అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారుతుందని చెప్పి యాంటీగా మారుతుంది. అప్పుడు ప్రతిపక్షాలు దాన్ని ఉపయోగించుకుంటున్నాయని జగన్మోహన్ రెడ్డి భయపడి పరిశ్రమలకు పవర్ హాలిడే, వారానికి 2 రోజులు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించాడు. కావాలంటే మీరు అడగండి ఎవరినైనా సరే. పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించి రైతులకు ఇచ్చాడు కరెంట్. రైతులకు కూడా పూర్తి స్థాయిలో ఇచ్చాడంటే అది కూడా ఇవ్వాల. మీకు అన్నపూర్ణగా చెప్పుకునే, ఆంధ్రప్రదేశ్కే కాదు దేశానికి అన్నపూర్ణగా చెప్పుకునే గోదావరి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి కరెంటు సరిగ్గా ఇవ్వకపోవడంతో క్రాప్ హాలిడే ప్రకటించారు. చరిత్రలో జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్ప ఇప్పటి వరకు గోదావరి జిల్లాల్లో వరికి క్రాప్ హాలిడే ఎప్పుడు ప్రకటించాల. పుష్కలంగా వరి పండిస్తారు. అలాంటి చోట్ల కూడా క్రాప్ హాలిడే ప్రకటించారు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన పని అది. సో కానీ ఇప్పుడు పరిస్థితులు అయితే మారాయి. దానికి సంబంధించిన వార్త ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. జెన్కో ఆల్ టైమ్ రికార్డు, చంద్రబాబు దార్శనికత ఫలితమే. మంత్రి గొట్టిపాటి, రాష్ట్ర చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ ఏపీ జెన్కో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించింది. ఈ నెల 11న అంటే మొన్న బుధవారం రోజున
ఒక్క రోజులోనే 6160 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ఉత్పత్తి ద్వారా సంస్థ తన జీవితకాల రికార్డును నమోదు చేసిందంటే లైఫ్ టైం రికార్డు. ఈ ఏపీ జెన్కో చరిత్రలోనే లైఫ్ టైం అచీవ్మెంట్ ఇది. బహుశా భవిష్యత్తులో దీన్ని క్రాస్ చేయొచ్చు. బట్ ఇప్పటి వరకు ఏపీ జెన్కో చరిత్రలో ఇదే హైయెస్ట్ ఉత్పత్తి, ఒక్క రోజులో జరిగినటువంటి ఉత్పత్తి. జెన్కో థర్మల్ ప్రాజెక్టు స్థాపిత సామర్థ్యం మొత్తం 6610 మెగావాట్లు కాగా 6160 మెగావాట్ల ఉత్పత్తిని సాధించింది. తద్వారా మొత్తం సామర్థ్యంలో ఏకంగా 93.19% ఉత్పత్తి నమోదు చేయటం గమనార్హం. జెన్కో స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇదే అత్యధిక రికార్డు. ఈ ఏడాది జనవరిలో కూడా రికార్డు స్థాయిలో 6101 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నమోదు చేసింది. అదేవిధంగా గురువారం అంటే బుధవారం తర్వాత రోజు కూడా 6124 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయగా హైడల్ ప్రాజెక్టుల ద్వారా 1000 మెగావాట్ల ఉత్పత్తి చేశారు. మొత్తంగా 12వ తేదీన 7124 మెగావాట్ల విద్యుత్తునైతే గ్రిడ్కి అయితే అందించారు. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఈ వేసవి కాలంలో రాష్ట్ర ప్రజలకు కరెంటు కష్టాలు తీరబోతున్నాయి. అది రైతులకు కావచ్చు, వాళ్ళ గృహాలకు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు. జగన్మోహన్ రెడ్డి హయాంలో క్రాప్ హాలిడే రైతులు ప్రకటిస్తే పవర్ హాలిడేనేమో పరిశ్రమలకు ప్రకటించారు. సో చాలా ఇబ్బంది పడ్డారు అప్పుడు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఉండవు. చంద్రబాబు గారు వచ్చిన ఈ 2 ఏళ్లలో గతంలో కూడా పవర్ హాలిడేలు, క్రాప్ హాలిడేలు లేకుండానే చంద్రబాబు గారు చూశారు, మనందరికీ తెలుసు. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తితో పాటు రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ను విజయవంతంగా తీర్చడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి సానుకూల సంకేతకమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. జెన్కో రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి సాధించడంపై ఆయన అధికారులను అభినందించారు. ఈ రికార్డు సాధనకు సీఎం చంద్రబాబు దార్శనికతతో ఇచ్చిన సలహాలు, సూచనలతో పాటు జెన్కో సిబ్బంది కృషి కూడా ప్రధాన కారణమన్నారు. గురువారం జెన్కో అధికారులతో మంత్రి గారు అయితే ఇక్కడ చూడొచ్చు కాన్ఫరెన్స్ కాల్ అయితే మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా ఎల్నీనో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని గృహ, పరిశ్రమ, వ్యాపార అవసరాలకు నిరంతర విద్యుత్ సరఫరాకు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జెన్కోను నాశనం చేశారని, ప్రైవేటు సంస్థల నుండి అధిక ధరలకు విద్యుత్తును కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజలపై 32,000 కోట్ల భారాన్ని మోపారని విమర్శించారు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలను అంటే జగన్మోహన్ రెడ్డి ఏడాదికి 2 సార్లు, యావరేజ్ 5 ఏళ్లలో 9 సార్లు అంటే 5 రోజులు 10 కానీ 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. చివరి ఏంటంటే ఎన్నికలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పెంచే ధైర్యం చేయలేదు. 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా లేని విధంగా 13 పైసలు తగ్గించి ట్రూ డౌన్ను అమలు చేశామన్నారు. సో ఈ సమావేశంలో ఇతర అధికారులు కూడా పాల్గొన్నారు. నేను ఎందా చెప్పింది అదే, జగన్మోహన్ రెడ్డి ట్రూ అప్ పేరుతో ప్రతి యూనిట్కి 30 పైసలు 40 పైసలని బాధితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రిలీఫ్ కల్పించి ఇప్పుడు ట్రూ డౌన్ పేరుతో 13 పైసలు తిరిగి మీ డబ్బులు మీకే ఇస్తుంది. వాస్తవానికి ఇవన్నీ కూడా మీరు విద్యుత్ బిల్లులో తగ్గించి కడుతున్నారు, మీకు వచ్చే బిల్లులోనే తగ్గించి వస్తుంది. లేకపోతే వాస్తవ బిల్లులు కొంచెం యూనిట్కి 13 పైసలు మీకు పెరిగి రావాలి. ఎక్కడి వరకు మనం విద్యుత్ బిల్లులు పెంచడం వినుంటాం కానీ తగ్గించడం వినలా. చంద్రబాబు గారు ఒకటి చెప్పారు, మీకు 2019 సమయంలో కూడా చంద్రబాబు గారు చెప్పారు, ప్రజలు నమ్మలేదు. నేను వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాను, అవసరమైతే కానీ పెంచబోను అని 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు గారు చెప్పారు. సరే, ప్రజలు అప్పుడు జగన్మోహన్ రెడ్డి నమ్ము ఓటేశారు అనుకోండి. మళ్ళీ ఎన్నికల ప్రచారంలో 2024 ఎన్నికల ప్రచారంలో మళ్ళీ చెప్పారు చంద్రబాబు గారు, నేను మళ్ళీ అదే మాటకు కట్టుబడి ఉన్నాను, నేను వచ్చిన తర్వాత విద్యుత్ ఛార్జీలు ససేమీరా పెంచను, అవసరమైతే తగ్గిస్తానని చెప్పారు. ఇప్పటికీ 2 ఏళ్లు గడుస్తున్న కూటమి ప్రభుత్వం వచ్చి ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీ పెంచలేదు అంటే అది కూటమి చిత్తశుద్ధికి నిదర్శనం. పైగా తగ్గించారు, 13 పైసలు యూనిట్కి 13 పైసలు తగ్గించారు. జగన్మోహన్ రెడ్డి అదే 2 ఏళ్లలో మొదటి 2 ఏళ్లలో 4 సార్లు పెంచాడు, కానీ కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచలా. ఏదేమైనా మొత్తంగా ఇప్పుడు రాబోయే వేసవి కాలంలో రాష్ట్ర ప్రజలు మాత్రం పూర్తి స్థాయిలో తీరబోతున్నాయి, కష్టాలు తీరబోతున్నాయి. ఎటువంటి విద్యుత్ సమస్యలు లేకుండా అటు విద్యుత్ శాఖ కావచ్చు, ఇటు సీఎం గారు కావచ్చు పనిచేస్తున్నారు అనటానికి ఇదే ఒక ఉదాహరణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.